ద బిజినెస్ అయితే చూడబోతున్నాము. సో దీని పేరు ఎందుకు ఇలా పెట్టారు అంటే, సో ఈ బైక్ యొక్క స్పెషాలిటీని బట్టి పెట్టారు. ఈ బైక్ 300 km వరకు అయితే ఆపగలుగుతుంది. అండ్ దీని పవర్ఫుల్ మోటార్ వచ్చేటప్పటికి బాష్ మోటార్తో పాటు వస్తుంది. ఇది ఇట్స్ వెరీ పవర్ఫుల్. అండ్ దీని యొక్క పవర్ వచ్చేటప్పటికి 1200 watts అయితే దీని పవర్ వస్తుంది. నెక్స్ట్ దీనికి డ్యూయల్ స్ప్లిటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ కూడా మనకి డిటాచబుల్ బ్యాటరీ వస్తుంది. అండ్ దీనిలో మనకి చెప్పుకోవడానికి పెద్దగా వేరియేషన్స్ ఏం లేవు. నార్మల్గా జనరల్ పెట్రోల్ బైక్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో ఉంది. చాలా ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా సరే. అంటే లైక్ కొంతమంది మోడ్స్ ఉంటే భయపడుతుంటారు, ఏ మోడ్లో వెళ్తుందో ఏ మోడ్లో మైలేజ్ ఎక్కిస్తుందో తెలియదు. సో దీనికి ఒకే ఒక మోడ్ ఉంటుంది, ఎంత బరువునైనా లాగేస్తుంది. బ్రేకింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్తో పాటు వస్తుంది. అండ్ బ్యాక్ మనకి డిస్క్ బ్రేక్తో పాటు వస్తుంది. రెండు కూడా డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. హబ్ మోటార్కి మనకి డిస్క్ బ్రేక్ ఈ సెగ్మెంట్లో నేను చూడటమే. ఇప్పుడు వరకు మనం కవర్ చేసిన బైక్స్లో అన్నింటిలో కూడా మనకి బ్యాక్ వచ్చేటప్పుడు డ్రమ్ బ్రేక్ వచ్చింది, ఫ్రంట్ ఓన్లీ డిస్క్ వచ్చింది. సో ఈ బండికి అలా కాదు, రెండు కూడా డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. అడాప్టివ్గా బ్రేకింగ్ అయితే పడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ దీనికి రిమోట్ కంట్రోల్ లాకింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, యాంటీ థెఫ్ట్ అలారం ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి USB ఛార్జింగ్ కూడా మనకి దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం కీ ఇక్కడ పెట్టి ఇలా తిప్పితే కనుక ఇది ఓపెన్ అవుతుంది సీట్. సో ఇది కూడా సేమ్ మనం లాస్ట్ వీడియోలో చూసినట్టుగా ఎలక్ట్రాన్ వేరియంటే. సో సేమ్ అంతే వెయిట్ అయితే ఉంటుంది. రేంజ్ కూడా మనకి సేమ్ 80 to 90 రేంజ్ వస్తుంది. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 55 km/h వెళ్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు బాష్ మోటార్ అయితే ఇక్కడ మనకు వస్తుంది. సో రన్నింగ్లో మనకి పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంటుంది. కంప్లీట్లీ హబ్ మోటార్ వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి లేడీస్ ఫుడ్ రెస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది శారీ గార్డ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది బిజినెస్ బీస్ట్ అంటే ఇది కమర్షియల్ పర్పస్కి కూడా మనం వాడుకోవచ్చు. లైక్ ముందు చాలా స్పేస్ ఇచ్చారు. అండ్ డ్యూయల్ స్ప్లిటెడ్ సీటర్స్ విత్ వెనకాల కూడా కొంచెం ఇక్కడ వరకు ఏమన్నా పెట్టుకుని మామూలుగా రెగ్యులర్ బిజినెస్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా బాగా పనికి వస్తుందని చెప్పుకోవాలి. దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 91,000 వరకు కాస్ట్ అవుతుంది. సో మేము దీన్ని టెస్ట్ రైడ్ కూడా చేస్తాము. టెస్ట్ రైడ్ అయిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని కూడా మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్, ఇవి క్వాంటంలో జింకా బిజినెస్ అనే వేరియంట్. సో ఇది టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చూద్దాం. సో దీనికి మోడ్స్ వేరియంట్స్ అలా ఏం లేవు. డైరెక్ట్గా పెట్రోల్ వెహికల్ లాగా అసలు చాలా సింపుల్గా ఉంది, చాలా ఈజీగా అర్థమవుతుంది అందరికీ. డిస్ప్లే చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఇప్పుడు దాకా ఇది మనమే ఫస్ట్ సీల్ తీసింది. 0.0001 కిలోమీటర్ మనమే తిరిగింది ఇప్పుడు దాకా. సో ఎంతవరకు టాప్ స్పీడ్ వెళ్తుందో చెక్ చేద్దాం. సో ఓకే, లెట్స్ గో. రెడీ అని చూపిస్తుంది. సో ఈ వెహికల్లో నాకు నచ్చింది వచ్చేటప్పటికి దీని యొక్క పవర్ఫుల్ మోటార్ అండ్ ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టాప్ స్పీడ్ కూడా వాళ్ళు మెన్షన్ చేసిన విధంగా 55 అయితే రీచ్ అయింది.